కానీ 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే 1947 ఆగస్టు 15 తారీఖు నుంచి దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుండి 2014 వరకు దాదాపుగా 66-67 సంవత్సరాలు ఈ దేశం 55,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలలో 1,15,000 కోట్ల రూపాయల అప్పులు ఈ దేశం మీద తీసుకొచ్చి పెట్టిండు. ఇవాళ దాదాపుగా భారతదేశం 183 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుల్లో ఉంటే ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే 16 మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే రెండంతల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని అప్పుల ఊబిలో ముంచెండు. ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే కాకుండా ఆనాడు చేసే అప్పుల కంటే రెండింతలు చేసి ఈ దేశంలో వారు నిర్మించింది కానీ వారు తీసుకొచ్చింది కానీ లేదు.